నమస్కారం అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసాను ఈ రోజు డేట్ వచ్చేసి 18th July 2024 అండ్ 17th ఎపిసోడ్ అన్నమాట ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి సంబంధించిన మెయిన్ బాడీ కూడా పైన ఫిక్స్ అయిపోయింది అండ్ ప్రస్తుతానికి అయితే వెల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి స్వామివారికి సంబంధించిన ఫేస్ ఇంకా కిరీటం వర్క్ అయితే నడుస్తున్నది సో నేను రేర్ కెమెరా ద్వారా ఒక లాంగ్ వ్యూ స్వామివారి విగ్రహం ఎట్లా కనిపిస్తుంది కాలు కూడా ఫిక్స్ అయిపోయినాయి బాడీ కూడా ఫిక్స్ అయిపోయింది అండ్ స్వామివారి తలలు ఉన్నాయి కదా 7 తలలకు సంబంధించిన వర్క్ అయితే నడుస్తుందన్నమాట మనమైతే నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ రోజు 3 o'clock వరకు ఏమేం వర్క్స్ జరిగినా అవన్నీ అయితే చూపిస్తా సో బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి థ్యాంక్ యూ గైస్ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ జై హింద్ నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసాను ఇక్కడ స్వామివారికి సంబంధించిన మెయిన్ బాడీ అయితే ఫిక్స్ అయిపోయింది ఒక్కసారి అయితే జూమ్ చేసి చూపిస్తా చూడండి సో లాంగ్ వ్యూలో అయితే మనకు ఇట్లా కనిపిస్తున్నది ఇది 0.5x అండ్ 1xలో ఇట్లయితే కనిపిస్తుందన్నమాట సో ఒకసారి 3xలో చూసుకుందాం ఇక్కడ స్వామివారి బొజ్జ ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ది వర్క్ అయితే అయిపోయింది సో మొత్తం పైన మనకైతే అక్కడ వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు నాగబాబు అన్న అండ్ టీమ్ సో దగ్గరికి అయితే పోదాం మనం దగ్గరికి పోయి వెల్డింగ్ వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి సో ప్రస్తుతానికి వర్క్ ఎంతవరకు వచ్చిందో అవన్నీ అయితే నేను అప్డేట్ చేస్తాను అండ్ ఫ్రెండ్స్ మీకు డోల్ తాషా ఇంకా 4 feet 5 feet అగరబత్తి కావాలంటే డిస్క్రిప్షన్లో నేను నంబర్స్ పెట్టిన భయ్య వాళ్ళకైతే మీరు కాంటాక్ట్ చేయొచ్చు నాది ఇంకొక ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాను ఏఆర్కే షార్ట్స్ అనేసి సో ఏఆర్కే షార్ట్స్లో అన్ని షార్ట్ వీడియోస్ వస్తాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉందన్నమాట IAM_ARK2 సో ఆ పేజ్ కూడా ఫాలో చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి మనకు 3:25 అవుతున్నది సో మధ్యాహ్నమే మనకైతే మెయిన్ బాడీ అయితే ఫిక్స్ అయిపోయింది సో మేడం వచ్చేసి కొండా టాక్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ ఫటాఫట్ మనమైతే వర్క్ చూసుకుందాం ఇక్కడనే మనకైతే గణేశోత్సవ కమిటీ వాళ్ళు కూర్చుంటారు అండ్ నిన్న ఇక్కడ నుంచి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే జరిగి ఉండే అనమాట మళ్ళీ ఇక్కడైతే చూపిస్తున్నాను స్వామివారికి సంబంధించిన అన్ని చైలు అయితే ఇక్కడ వెల్డింగ్ వర్క్ చేసి అయితే పెట్టేశారు అండ్ మెయిన్ దర్బార్ ఏదైతే ఉందో ఆ దర్బార్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 100% అయితే అయిపోయింది సో బిగ్గెస్ట్ అప్డేట్ ఈరోజు వచ్చేసి పొజిషన్ చేసుకొని అయితే ఇక్కడ ఫిక్స్ చేసేసుకోరు సో చూసుకోవచ్చు సో స్వామివారి బొజ్జ అట్లనే షోల్డరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏవైతే చైలు వస్తాయో ఆ మెయిన్ బాడీ పార్ట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి వచ్చేసి మనకి జాలీ వర్క్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట 18th July 2024 రోజు స్వామికి సంబంధించిన మెయిన్ బాడీ అయితే ఫిక్స్ అయిపోయింది అండ్ వేరే ఫేసెస్ ఉన్నాయి కదా స్వామివారికి సైడ్ ఫేసెస్ ఉంటాయి కదా ఆ సైడ్ ఫేసెస్ వర్క్ అయితే నడుస్తుంది ఇవన్నీ కిరీటాలు ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇవన్నీ కిరీటాలు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కిరీటం సెకండ్ కిరీటం ఇక్కడ ఫేస్ విత్ కిరీటం అండ్ ఇక్కడ కూడా మనకు ఫేస్ విత్ కిరీటం అనమాట సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫేస్ అండ్ పైన కిరీటం అయితే వస్తుంది సో ఇక్కడ కూడా కిరీటం ఉంది సో టోటల్ అయితే మనకు 7 heads వస్తాయి సప్తముఖ మహాశక్తి గణపతి అండ్ 7 సర్పాలు అయితే వస్తాయి అనమాట శేషనాగ్ అట్లనే మనకు పోస్టర్ అనేది ఫ్రైడే రోజన్నా సండే రోజన్నా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది యాక్చువల్గా చాలామంది ఎన్నో పోస్టర్స్ అయితే సర్క్యులేట్ చేస్తున్నారు బట్ మనం గణేశోత్సవ కమిటీ వాళ్ళు ఏదైతే పోస్టర్ రిలీజ్ చేస్తారో అదో అఫీషియల్ అనమాట సో చాలామంది చెప్తున్నారు బాలరాముడు వస్తాడు జగన్నాథ్ వస్తాడు శివుడు పార్వతి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి రాహుకేతు బట్ మనమైతే వేచి చూడాలి సో ఇక్కడ చూసుకోవచ్చు వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది స్వామివారి కిరీటం సైడ్ ఫేసెస్ సో నాగబాబు అన్న అండ్ టీమ్ వీళ్ళు ఈ రోజుకి వర్క్ స్టార్ట్ చేసి సుమారు ఒక 16 రోజులు అయిపోయింది అండ్ కార్పెంటింగ్ టీం అయితే వెళ్ళిపోయింది అండ్ మనకు మట్టి వర్క్ చేయడానికి కూడా టీం అయితే బయలుదేరుతుంది అనమాట ఒక 22 మంది వస్తున్నారు ఫ్రమ్ చెన్నై అండ్ అక్కడ వచ్చేసి మన సుబ్రహ్మణ్యం సార్ అతన్ని మనీ అంటారు సో సార్ అయితే వచ్చిండు చాలా సీనియర్ మోస్ట్ పర్సన్ అయిపోయిందా స్కూల్ ఎక్కడ ఏ స్కూల్ మీరు వాసవి ఓకే నైస్ 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 సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే వెల్డింగ్ వర్క్ నడుస్తుందో దానికి సంబంధించిన కటింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ అండ్ ఒక్కసారి అయితే సైడ్ వ్యూ చూసుకుందాం మనం సో కంప్లీట్ వైడ్ యాంగిల్లో చూసుకున్నట్టయితే ఇది సైడ్ వ్యూ అండ్ ఒక్కసారి 1xలో కూడా చూపిస్తా అండ్ 3x సో 3xలో చూసుకున్నట్టయితే స్వామివారి బొజ్జ పైన ఛాతీ సో ఇక్కడ కాళ్ళు సో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇంకొక 4 daysలో మనకు మట్టి వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ అప్పుడైతే మనం రెగ్యులర్గా అప్డేట్స్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం అండ్ నేను ఒక లైవ్ స్ట్రీమింగ్ కూడా స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ అండ్ ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే లోపల నుంచి కూడా వ్యూ చూసుకుందాం సో ఒక్కసారి ఇక్కడ లోపల రాగానే ఇక్కడ కూడా మనకు స్వామివారికి సంబంధించిన తల వర్క్ అయితే నడుస్తుంది అనమాట అండ్ ఇది బ్యాక్ సైడ్ సో స్వామివారికి ఏదైతే మెయిన్ తల ఉంటుందో ఆ మెయిన్ తలకి బ్యాక్ సైడ్ అనమాట ఇది కిరీటము అండ్ అక్కడ చూసుకోవచ్చు ఒక చెయ్యి కూడా అక్కడ ఉన్నది సో ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇట్లా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కలిసి ఉందాం ఫ్రెండ్స్ ఇది మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ నుంచి అప్డేట్
సో మొత్తానికైతే మన బప్పాకి సంబంధించిన బాడీ అయితే ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ పైన అక్కడ వచ్చేసి మనకు తల వస్తుంది, ఇక్కడ భయ్యా కూర్చుంది కదా అక్కడ తల వస్తుంది. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.